I'm Dr. Naresh, Consultant Medical Oncologist, DM from AIIMS New Delhi. Hi all, ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాము. ఈ మధ్య కాలంలో చాలా అంటే హై చూస్తున్న మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ. సో ఆ టాపిక్ అనేది లైక్ హెనడోవిస్ టాబ్లెట్, దాని పేరు RCU. సో మీడియాలో ఏం హైప్ ఉందంటే సో ఇట్ కంప్లీట్లీ క్యూర్స్ క్యాన్సర్, అంటే ఇంకోటి క్యాన్సర్ ఒక రిస్క్ని తగ్గిస్తుంది మళ్ళీ రావడానికి. సో ఇది ఎంతవరకు నిజము, ఇది ఎలా పనిచేస్తుంది అండ్ ఈ స్టడీస్ ఎలా అయ్యాయి, వీటి గురించి తెలుసుకుందాము. అండ్ మీరు ఏదైతే ఇప్పుడు కరెంట్ ట్రీట్మెంట్ వాడుతున్నారో వాటికి అడిషన్ కానీ రిప్లేస్ చేయవచ్చా లేదా అని కూడా తెలుసుకుందాము. సో ఈ టాబ్లెట్ పేరు అనేది RCU, అంటే రెస్పెట్రాల్ అండ్ కాపర్ అనేది. రెస్పెట్రాల్ అంటే ఒక న్యూట్రోసెటికల్, అంటే ఒక లైక్ గ్రేప్ నుంచి డిరైవ్ చేశారు, ద్రాక్ష పండు నుంచి. ఇంకోటి కాపర్, రాగి. సో ఈ రెండు కంబైన్ చేసి వాళ్ళకు టాబ్లెట్ అనేది ఫామ్ చేశారు. సో జనరల్గా ఈ స్టడీస్ అనేది మనం చూద్దాము, 2 పార్ట్స్లో ఉంటుంది. ఒకటి యానిమల్ స్టడీస్ ఉన్నది, ఇంకోటి హ్యూమన్ స్టడీస్ ఉన్నాయి. యానిమల్ స్టడీస్ అనేది జనరల్గా వాళ్ళు లైక్ ఎలుకలలో చేశారు. ఈ టాబ్లెట్ అనేది తో పాటు ఆ క్యాన్సర్ కణాలని కూడా మనకి ఎలుకల్లో ఇంజెక్ట్ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ లైక్ సర్జరీస్ కానీ కీమో అని రేడియేషన్ అనేది ఇచ్చారు ఎలుకలకి. సో బేసిక్ అంటే కాన్సెప్ట్ ఏంది బిహైండ్ దిస్ ఈ టాబ్లెట్. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే బేసికలీ మనము ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ లైక్ ఎటువంటి ట్రీట్మెంట్ కానీ లైక్ కీమోథెరపీ కానీ సర్జరీ కానీ రేడియేషన్ కానీ క్యాన్సర్ కణాలని పగులుతూ ఉంటాయి. పగిలినప్పుడు DNA అనేది మన బ్లడ్లో వస్తుంది. సో DNA ఒక చిన్న ఫ్రాగ్మెంట్, దాన్ని సెల్ ఫ్రీ క్రోమాటిన్ అంటారు. ఇది వేరే చోట్ల పోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుందని వాళ్ళకు కాన్సెప్ట్ ఉండే. సో దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక హైపోథసిస్ కోసం ఈ 2 టాబ్లెట్స్ని కంబైన్ చేస్తారు. దీనిలో ఏమవుతుందంటే మన ఫ్రీ రాడికల్స్ అంటారు, ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అంటారు. ఇది జెనెటిక్ అవ్వడం వల్ల ఇది వెళ్ళి సెల్ ఫ్రీ క్రోమాటిన్ని చంపడం వల్ల సెల్ ఫ్రీ క్రోమాటిన్ అని వెళ్ళి ఎక్కడైతే అవయవాలను అక్కడ డెపోజిటేషన్ అనేది తగ్గుతుంది. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుందని వాళ్ళు ఇందులో కనుక్కున్నారు. కానీ మనం కొన్ని చూడాల్సిన విషయాలు ఉన్నది చాలా వాటికి. అంటే ఎప్పుడైతే డ్రగ్స్ కానీ ఏదైనా మనకి ఇనిషియల్గా యానిమల్ స్టడీస్లో చేయబడుతుంది. సో ఉదాహరణకు ఒక 100 చేస్తే మనకి అది హ్యూమన్కి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక ఓన్లీ అప్ టు 1 to 5% వరకే మనకి సక్సెస్ రేట్ ఉంటుంది. హ్యూమన్స్లో కూడా చాలా వరకు మనకి phase 1, 2, 3, 4 అనే ట్రయల్స్ ఉంటుంది. ఫస్ట్ మనకి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్, సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటుంది, అలానే ఎఫికసీ ఎలా పనిచేస్తుంది. ఆ తర్వాత పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ ఉంటుంది. ఆ తర్వాత DES నుంచి అప్రూవల్ ఉంటుంది. ఇవన్నీ వచ్చాకనే మనకి మార్కెట్లోకి డ్రగ్ అనేది రాబడుతుంది. దాన్ని ఆంకాలజీ జనరల్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇందులో ఈ స్టడీస్ యొక్క లైక్ ఏం లూపోల్స్ ఉన్నాయి చూద్దాం ఫస్ట్. సో వాళ్ళు ఏదైతే హైపోథసిస్ చేశారో ఆ సెల్ ఫ్రీ క్రోమాటిన్ అనేది మనకి తగ్గుతుందని చెప్పి, సో అది తగ్గడం వల్ల మనకి క్యూర్ రేట్స్ అనేది, అంటే క్యాన్సర్ క్యూర్ రేట్స్ అని లాంగ్ టర్మ్ గా ఉంటుందో లేదని మనకి తెలియదు. ఎందుకంటే ఫాలోఅప్ అనేది చాలా తక్కువ ఉంది. అప్రాక్సిమేట్లీ 2 to 3 years ఫాలోఅప్లో ఉండే వాళ్ళు స్టడీ చేసినప్పుడు. మనకి లాంగ్ టర్మ్ లైక్ కొన్ని 5 years, 6 years, 7 years వరకు కూడా ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్స్ ఫస్ట్ 2 years ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత రిస్క్ అనేది ఎక్కువ, ఆ తర్వాత కూడా ఉంటుంది రిస్క్ అనేది. సో మనకి లాంగ్ టర్మ్ ఫాలోఅప్ లేదు ఈ స్టడీలో. అలాగే వాళ్ళు ఏమన్నారంటే ఆ సెల్ఫ్ ఫ్రీ DNA తగ్గడం వల్ల రిస్క్ అనేది తగ్గుతుందని చెప్పారు. కానీ మనకి తెలియదు, అంటే అది క్యాన్సర్ కణాలని చంపడం ఆపడం వల్ల మనకి తగ్గుతుందో తెలియదు, హైపోథసిస్ అది. ఇంకోటి డ్రగ్ యొక్క సేఫ్టీ కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా మనకి ఇంకా తెలియదు. ఇంకా ఫుల్ పేపర్లో కానీ ఫాలో డేటా లేదు మనకి. సో ఇంకో సెకండ్ పార్ట్ వచ్చేసి హ్యూమన్స్లో కూడా వాళ్ళు లైక్ ఒక 20 patientsలో 20 humansలో వాళ్ళు డ్రగ్ ఇచ్చారు. ఈ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓరల్ అల్సర్స్, మనకి జనరల్లీ కీమో తర్వాత కానీ రేడియేషన్ వల్ల కూడా కొంచెం ఓరల్ అల్సర్స్ అనే ఉంటుంది, నోట్లో పుండ్లు అవడం ఉంటుంది. ఇది తగ్గుతుందని చెప్పారు. సో దీనికోసం కూడా అది చాలా తక్కువ మంది, లైక్ 20 patients వాళ్ళు చూశారు. సో ఈ 20 patient బేసిస్ మీద మేము జనరల్గా ఇలా ప్రిస్క్రైబ్ చేయము. ఎందుకంటే దీనికి కూడా చాలా, అంటే ఒక ట్రయల్ జరగాలంటే తీసుకునే పాపులేషన్ అనేది few hundreds ఉండాలి, కంపేరేటర్ ఆర్మ్ ఉండాలి, అలాగే ఫాలోఅప్ కానీ వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ గురించి సేఫ్టీ గురించి అనేది లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఉండాలి. ఆ తర్వాతనే మనము హ్యూమన్స్లో ఇది ప్రిస్క్రైబ్ చేయవచ్చు. సో రెస్పెట్రాల్ అనేది ఒక గ్రేప్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అది. సో మీకు అదొక న్యూట్రోసెటికల్. సో ఈ టాబ్లెట్ అది పేటెంట్ థింగ్ కాదన్నట్టు. ఇదివరకు చాలా వాటికి మనకి వేరే కంపెనీస్ కానీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీకు కావాలంటే లైక్ గ్రేప్ జ్యూస్ కావచ్చు, లేకపోతే సెపరేట్గా మీరు ఆ టాబ్లెట్ని తీసుకోవచ్చు. అండ్ కాస్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 100 rupees per day ఉంది. అండ్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 3000 per month.
అండ్ ఇయర్లీ అరౌండ్ 36,000. సో ఈ కాస్ట్ కూడా నాట్ లైక్ ఇప్పుడు మామూలుగా మల్టీ టాబ్లెట్ తీసుకున్నట్టయితే B1 కానీ ఇట్లా జస్ట్ అరౌండ్ 3 to 6 రూపీస్ ఉంటుంది పర్ డే. సో కాస్ట్ కూడా అనేది చాలా మనకి ఉంటుంది ఎఫెక్ట్ అనేది పేషెంట్స్ మీద వితౌట్ ఎనీ ఎవిడెన్స్. సో జనరల్గా వీ ఆర్ నాట్ ప్రిస్క్రైబింగ్ ద టాబ్లెట్ యెట్ బికాస్ మనకి ఇంకా లాంగ్ టర్మ్ డేటా అవసరం పడుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ టాబ్లెట్ వల్ల మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో లైక్ కీమోథెరపీ కానీ సర్జరీ కానీ రేడియేషన్ కానీ అది ఆపకండి. అది ఆపారంటే ఖచ్చితంగా డిజీజ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది మనకి. ఇంకోటి లైక్ కొత్తగా డయాగ్నోస్ అయిన వాళ్ళు కూడా ఈ టాబ్లెట్ ఉందని చెప్పి ఈ టాబ్లెట్ తీసుకొని మిగతా స్టాండర్డ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే డిజీజ్ అనేది పెరుగుతుంది, మనకి అడ్వాన్స్ అవుతుంది, ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి క్యూర్ రేట్ అనేది చాలా తగ్గుతుంది. మనకి కంప్లీట్ హ్యూమన్లో జరిగినప్పుడు అండ్ కంప్లీట్ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఈ టాబ్లెట్ని వాడండి. థ్యాంక్ యూ. Sion Cancer Clinics, advancing care passionately.